నువ్వు అందరి గురించి ఎక్కువ ఆలోచిస్తావు, కానీ నీ గురించి నువ్వు మర్చిపోతావు. వాళ్ళ కష్టాలన్నీ నీ సొంత కష్టాల్లా ఫీల్ అవుతావు. వాళ్ళ బాధని నీ బాధలా చూస్తావు. ఫోన్ రింగ్ అవ్వగానే ఎవడో వాడి ప్రాబ్లం చెప్పుకుంటే నీ పని పక్కన పడేసి వాడి కోసం పరిగెట్టుకుంటూ వెళ్తావు. జేబులో డబ్బులు లేకపోయినా వాడు ఒక్క మాట అడిగా అని చెప్పి ఇచ్చేస్తావు. నీకు నచ్చకపోయినా, సంబంధం లేకపోయినా వాడికి నో చెప్తే ఏమనుకుంటాడో అనే ఒక్క భయంతో ఎస్ చెప్తావు. ఈ పిచ్చితనం వల్ల నీకేం వస్తుంది? ఒక టెంపరీ సాటిస్ఫాక్షన్. నేను మంచోడిని, నేను హెల్ప్ చేశానని ఒక చిన్న ఫీలింగ్. కానీ ఇప్పుడు నేను చెప్పే అసలు నిజం విను. నువ్వు వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు నిన్ను దేవుడు అంటారు, కానీ నీకు అవసరం వచ్చినప్పుడు, నీకు సపోర్ట్ కావాలనుకున్నప్పుడు ఒక్కడు కూడా ఫోన్ ఎత్తడు. అప్పుడు తెలుస్తుంది ప్రపంచం ఏంటో. గుర్తుపెట్టుకో, నువ్వు సంకనాకపోతే ఎవడో చూడు. అందరూ వాళ్ళ లైఫ్ లో వాళ్ళ పనుల్లో బిజీ అయిపోతారు. అప్పుడు నువ్వే ఒంటరిగా ఫైట్ చేయాలి, నువ్వే ఏడవాలి. నీ మంచితనమే నిన్ను మోసం చేస్తుంది. పుట్టింది మొదలు పోయేదాకా అమ్మా నాన్న, అన్నా చెల్లి, బంధువులు, స్నేహితులు, ప్రపంచం, ప్రకృతి, గమనం, గమ్యం వీటన్నిటినీ పెనవేసుకుని అనంతమైన ప్రేమతో ప్రవహించేదే జీవితం. ఈ జీవితంలో ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ ఓ భాగం అంతే. ఆ ప్రేమ అందలేదనో, చేజారిందనో చావడం, చంపడం చాలా తప్పు. ఒక్కసారి నీ జీవితాన్ని నువ్వు ప్రేమించి చూడు. ఎంత గొప్పగా, ఎంత అందంగా ఉంటుందో. ఓడిపోవడానికో పోవడానికో కాదు పుట్టింది, మిగిలిపోవడానికి పుట్టాం. లే, పడిన ప్రతిసారి లే, తెగిన ప్రతిసారి అతుక్కో. నీతో నువ్వే యుద్ధం చెయ్యి, నిన్ను నువ్వు గెలువు.